Hi guys, welcome to Intaxco. I am Sheikh Nizamuddin. Today's topic is section 194N. N అంటే నిజాం. సబ్బాస్ బేటా అనుకోవద్దండి, అదొక సెక్షన్ పేరు అంతే. ఒక టూ సిచ్యువేషన్స్ తీసుకుందాం. ఒకరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేవాళ్ళు, ఒకరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయని వాళ్ళు. ఇన్కమ్ ట్యాక్స్ నాన్ ఫైలర్స్ గురించి మాట్లాడుతున్నాం. లాస్ట్ 3 years నుండి మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఫైల్ చేయలేదు. మీరు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఒక బ్యాంకింగ్ కంపెనీ నుండి 20 lakhs మాత్రమే విత్డ్రా చేయగలరు. మోర్ దాన్ 20 lakhs విత్డ్రా చేయకూడదు అంటే చేసుకోవచ్చు, కానీ టీడీఎస్ అనేది అట్రాక్ట్ అవుతుంది. 20 lakhs to 1 crore మధ్యలో ఉంటే ప్రతి క్యాష్ విత్డ్రాల్కి 2% అనేది డిడక్ట్ అవుతుంది. సో మోర్ దాన్ 1 crore క్యాష్ విత్డ్రాల్ చేస్తుంటే 5% అనేది డిడక్ట్ అవుతుంది. ఈ కట్ అయిన టీడీఎస్ మొత్తం పోయినట్టేనా అంటే కాదు. మీరు ఆ ఫైనాన్షియల్ ఇయర్కి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఆ ఇయర్ యొక్క ఇన్కమ్ లెస్ దాన్ ట్యాక్సబుల్ లిమిట్స్లో ఉంటే కట్ అయిన టీడీఎస్ మొత్తం మీకు రీఫండ్ వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేవాళ్ళనుకోండి, లాస్ట్ 3 yearsలో మీరు రిటర్న్స్ ఫైల్ చేశారా, అట్లయితే ఒక బ్యాంకింగ్ కంపెనీ నుండి మీరు ఎంత విత్డ్రా చేయొచ్చు అంటే 1 crore వరకు విత్డ్రా చేయొచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారు లాస్ట్ 3 years నుండి, మీ లిమిట్ ఎంతంటే 1 crore. 1 crore కన్నా ఎక్కువ విత్డ్రా చేశారంటే 2% టీడీఎస్ అవుతుంది, అంటే 1,00,000కు 2,000 డిడక్ట్ అవుతుంది. సో ఇది కూడా మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి రీఫండ్ పెట్టుకోవచ్చు, లేదంటే మీ ట్యాక్స్ లయబిలిటీకి అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇలాంటి అప్డేట్స్ చాలా ఉన్నాయి, అన్నీ మీ వరకు తెస్తాను. మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్.